మనము యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి లోతైనటువంటి విశ్వాసాన్ని మనం కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు నా దేవా నా ప్రభువా అని ఒప్పుకున్నది ఎవరిని? తండ్రి అయిన యెహోవాను. చెప్పండి గట్టిగా, తండ్రి అయిన యెహోవాను. తోమా అంగీకరించింది ఎవరిని? కుమారుడైన యేసుక్రీస్తు వారిని నా దేవా నా ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న నేను అడుగుతా ఉన్నాను, చెప్పండి. బైబిల్ గ్రంథంలో దేవుడు అనబడిన వాడు ఒక్కడే ఉన్నాడు, అవునా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని నిర్గమాకాండ 20వ అధ్యాయంలో దేవుడు ఖండితంగా చెప్పినటువంటి ఆజ్ఞ. మరి ఒక్కడే దేవుడు అయినప్పుడు దావీదు తండ్రి అయిన యెహోవాను ఒప్పుకొనటంలో, తోమా యేసుక్రీస్తు వారిని దేవునిగా ప్రభువుగా ఒప్పుకొనటంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అసలు తండ్రి ఎవడు, కుమారుడు ఎవరు అనే ప్రశ్నలో ఈ యొక్క ఉదయకాలన మనం చాలా లోతుగా ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి కొద్దిగా మన ఆలోచనలు వాక్యం మీద పెట్టగలిగితే దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. అర్థమవటం మాత్రమే కాదు, అవిశ్వాసంతో కాక విశ్వాసంతో ఆయనను మన దేవునిగా, మన ప్రభువుగా మనం అంగీకరించగలం. ఇక్కడ ఈ ఉదయకాలాన మనమందరం ఈ స్థలంలో కూర్చుండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనందరము యేసుక్రీస్తును సంపాదించుకున్నాం. యేసుక్రీస్తు వారిని దేవునిగా, ప్రభువుగా ఒప్పుకొని మనందరము క్రీస్తును సంపాదించుకున్నాం. పౌలు ఏ రీతిగా క్రీస్తును సంపాదించుకున్నాడు, యేసుక్రీస్తును సంపాదించుకున్నాడు, మనం కూడా